ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి జాతకులకు నా నమస్కారాలు. మిత్రులారా, హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. మీ అందరికీ కుంభరాశి జాతకులకు మా స్వాగతం. మిత్రులారా, రాబోయే 72 గంటలలో మీ జీవితంలో ఒక గొప్ప, భయంకరమైన మరియు అద్భుతమైన మార్పు రాబోతుందని మీకు తెలియజేస్తున్నాము. అవును, ఈ మార్పు చూసి మీ పాదాల కింద నేల కదిలిపోతుంది. మరియు మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వచ్చే 72 గంటలలో మీ రాశి వారికి 5 గొప్ప మహాశుభయోగాలు ఏర్పడుతున్నాయి. మిత్రులారా, ఆ మహాశివుని ఆశీస్సులతో మీ అదృష్టం బంగారు రథంపై అధిరోహించబడుతుందని చెప్పాలి. అవును, ఇప్పుడు మీ అదృష్టం 7వ ఆకాశంలో ఎత్తైన విమానాల్లో ఎగరబోతుంది. ఆ మహాశివుడి ఆశీస్సులతో ఈసారి కుంభరాశి వారి జాతకంలో రవి యోగం, ద్విపుష్కర యోగం, సూర్యుడి శుభయోగం, కార్యసిద్ధి యోగం, సర్వర్థ సిద్ధి యోగం, ఒక ధన యోగం మరియు 2 రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. దీనివల్ల మీ జీవితంలో 5 పెద్ద మార్పులు జరగబోతున్నాయి. అవును, నా ప్రియమైన మిత్రులారా, మీరు సరిగ్గానే వింటున్నారు. 5 పెద్ద శుభయోగాలు ఏర్పడడం వల్ల మీ రాశి వారి జీవితంలో 5 పెద్ద మార్పులు జరుగుతాయి. అలాగే 5 పెద్ద విజయాలు కూడా లభిస్తాయి. అది కూడా రాబోయే 72 గంటలలోనే. అందుకే మేము చెబుతున్నాము, వచ్చే 72 గంటలలో మీ జీవితంలో బంగారాన్ని సువాసన అందుకుంటారు. నా ప్రియమైన మిత్రులారా, మీరు నా మాట వినండి మరియు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. అలాగే మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. మరియు మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కలలో కూడా ఊహించని ఒక పెద్ద లాటరీ తగలబోతుంది. 5 చాలా పెద్ద తుఫాను వార్తలు వస్తున్నాయి. ఆ మహాశివుని ఆశీస్సులతో మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. మీ శత్రువులు అందరూ కాలి బూడిదైపోతారు. అందుకే మండిపడే వారిని మండిపడనివ్వండి. ఎందుకంటే దీపం వెలిగినప్పుడే వెలుగు వస్తుంది. మీ శత్రువు ఎంత మండిపడితే మీ జీవితంలో అంత వెలుగు వస్తుంది. మీలో పరస్పర భేదాలు ఉంటే అవి ఈ సమయంలో ముగిసిపోతాయి. మరియు మీ ఇంట్లో సంతోషాన్ని తీసుకురావడంలో విజయం సాధిస్తారు. దీనివల్ల ఇంటిలోని వారందరూ ఈ సమయంలో మీతో చాలా సంతోషంగా ఉంటారు మరియు మీ గురించి గర్వపడతారు. ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారు. దీనివల్ల మీకు సమాజంలో ఎక్కువ గౌరవం మరియు మర్యాద కూడా లభిస్తాయి. సమాజంలో మీకు చాలా గౌరవం మరియు ప్రతిష్ట లభిస్తాయి. అలాగే ఈ సమయంలో మీరు మీ జీవితంలో మరికొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. మరియు దాంపత్య జీవితం మరియు ఆర్థిక స్థితి. మిత్రులారా, ఈ సమయంలో మీ దాంపత్య జీవితం కూడా మునుపటి కంటే మెరుగుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా పరస్పర భేదాలు లేదా అపార్థాలు ఉంటే అవి ఈ సమయంలో అయితే తొలగిపోతాయి. ఈ సమయంలో దేవతలకు దేవుడైన మహాదేవుని ప్రత్యేక వరం మీకు లభిస్తుంది. దీని వల్ల మీ జీవితంలో ఎప్పుడు ఎలాంటి దుఃఖం, సంకటం లేదా ఇబ్బందులు ఎదురుకావు. మీరు ఎవరి దగ్గరైనా పెద్ద అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పును కూడా మీరు ఈ సమయంలో ఒకేసారి తీర్చగలరని నేను మీకు చెబుతున్నాను. అలాగే ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పుగా వస్తువులు ఇచ్చి మీ డబ్బు అక్కడ చిక్కుకుపోయినట్లయితే ఆ డబ్బు ఈ సమయంలో మీకు త్వరగా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కలిసి బయట ఎక్కడైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయం మీకు మంచిది మరియు ఇంట్లో ఆనందం వస్తుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం అయితే గడపగలరు. అలాగే మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఏ రంగంలో చెయ్యి పెట్టినా అపారమైన విజయాన్ని అయితే పొందవచ్చు. అలాగే మీ జీవితంలో ఆకస్మిక ధన లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మీరు దీర్ఘకాలం పాటు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. కుంభరాశి గృహ మరియు ఉద్యోగ అవకాశాలు.
ఈ సమయంలో మీరు చాలా కాలం నుండి అద్దె ఇంట్లో నివసిస్తూ సొంత ఇల్లు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీ జాతకంలో కొత్త ఇల్లు, కొత్త వాహనం పొందే పూర్తి అవకాశం కూడా ఉంది. మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు విద్యార్థి లేదా విద్యార్థిని అయ్యి చాలా కాలం నుండి పోటీ పరీక్షలకు లేదా ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సమయంలో మీరు సంపూర్ణ విజయాన్ని పొందే అవకాశం కూడా ఉంది. మీకు 100% ప్రభుత్వ ఉద్యోగం ఖచ్చితంగా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీకు నచ్చిన ఉద్యోగం లభించే పూర్తి అవకాశాలు కూడా ఉంది. మీరు ఏదైనా ప్రైవేటు కంపెనీలో మీ కోరిక ప్రకారం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే లేదా ఇంటర్వ్యూకి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు విజయం సాధించే పూర్తి అవకాశం కూడా కనిపిస్తుంది. మరియు తమ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులు లేదా విద్యార్థినులకు ఈ సమయం గొప్ప వరమని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో శుభవార్తలు వస్తాయి మరియు చాలా కాలం నుండి మీరు చేస్తున్న ఏదైనా పని అసంతృప్తిగా ఉండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే ఈ సమయంలో మీ నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో మీకు పెద్ద డీలు రావచ్చు. దీని వల్ల మీకు అడ్వాన్స్ గా పెద్ద మొత్తం డబ్బులు కూడా వస్తాయి. అక్కడి నుండి మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం అయితే ఉండదు. మీరు మీ జీవితంలో కేవలం పురోగతి మాత్రమే సాధిస్తారు. మరియు సామాజిక స్థితి మరియు శత్రువులు ఈ సమయంలో మీకు ప్రభుత్వ పక్షం నుండి కూడా భారీ ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ చుట్టూ ఉన్న సమాజంలో అత్యంత ధనవంతులైన వ్యక్తిగా మారవచ్చు. మీ మాటలను ఎప్పుడు గౌరవించని వారు కూడా మీకు వందనాలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు సమాజంలో మీ సామాజిక పరిధి మరియు ఆధిపత్యం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు రాజకీయ రంగంలోకి వెళ్లాలనుకుంటే మీకు అద్భుతమైన లాభం ఉంటుంది. మొదటి అవకాశంలోనే మీకు గొప్ప విజయం లభించవచ్చు. అలాగే ఈ సమయంలో రియల్ ఎస్టేట్, భూములు, ఆస్తులు వ్యాపారం చేసే వారికి కూడా గొప్ప విజయాలు లభించబోతున్నాయి. ఆర్థిక ధనలాభం పొందే సంకేతాలున్నాయి. మీరు ఏదైనా ఖరీదైన లేదా పెద్ద ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మీకు అనేక రెట్లు ఎక్కువ లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా జరుగుతాయి. ఈ సమయంలో మీకు ఈర్ష్య పడే కొంతమంది వ్యక్తులు వస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ జీవితంలోని అన్ని రంగాలలో చాలా విజయం మరియు పురోగతిని అయితే సాధిస్తారు. కాబట్టి మీ సొంత వ్యక్తులతో కొందరు రహస్య శత్రువులు కూడా అవుతారు. వారు మిమ్మల్ని చూసి ఈర్ష్య పడతారు మరియు లోపల మండిపడతారు. అయితే మీరు ఎంత శక్తివంతులైనప్పటికీ వారు మీకు ఎలాంటి హాని అయితే చేయలేరు. మరియు కుంభరాశి వారి జాగ్రత్తలు మరియు వ్యక్తిగత అభివృద్ధి. కానీ మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ప్రణాళికను తయారు చేస్తుంటే, కొత్త పనిని ప్రారంభించబోతుంటే లేదా ఇంట్లో ఎవరికైనా వివాహం గురించి చర్చ జరుగుతుంటే మీకు విజయం లభించే వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. మీరు ఇంత మాత్రమే గుర్తుంచుకోవాలి. ఎవ్వరితోనూ పంచుకోవద్దు మరియు ఎవ్వరికి మీ రహస్య ప్రణాళికలను చెప్పవద్దు. ఈ సమయంలో మీరు విజయం యొక్క మొహం చూడలేకపోవచ్చు, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే మీరు మీ జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. మీకు అధిక మొత్తంలో డబ్బు కూడా వస్తుంది. మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కానీ మీకు విజయం లభించిన వెంటనే మీకు కొద్దిగా అహంకారం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కొంచెం కూడా అహంకారం వహించకూడదు. మీరు అహంకారం వహిస్తే ఆ రంగంలో మీకు త్వరలోనే నష్టాలు కూడా జరుగుతాయి మరియు మీరు మళ్ళీ సున్నాకు వచ్చి నిలబడతారు. ఈ విషయాన్ని అత్యంత ముఖ్యమైనదిగా గుర్తుంచుకోవాలి. కుంభరాశి వారికి ప్రేమ జీవితం మరియు కొత్త అవకాశాలు. మిత్రులారా, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలు మీ ప్రేమ జీవితం గురించి. ఆ సమయంలో మీకు నిజమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచం మిమ్మల్ని మోసం చేయవచ్చు, వదిలివేయవచ్చు. కానీ మీ నిజమైన జీవిత భాగస్వామి మీకు చాలా అదృష్టవంతురాలిగా మీ జీవితంలోకి వస్తారు. ఆమె మీ చెయ్యి పట్టుకుంటుంది, మీ పక్షాన నిలబడుతుంది మరియు ఆమె మీ దగ్గరికి రాబోతుంది. ఆమె పేరు మొదటి అక్షరం ఏమిటో కూడా నేను మీకు చెప్తాను. అలాగే ఆమె ఎక్కడ ఉంటుంది, ఎలా కలుస్తారని చెప్తాను. మిత్రులారా, ఈ సమయంలో మీ నిజమైన జీవిత భాగస్వామి మీ ఇంటి నుండి 7 లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అక్కడ ఆమె ఎప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. మీరు అటువైపు వెళ్ళినప్పుడు కూడా ఆమెను కలిసే పూర్తి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏదైనా స్నేహితుని ఇంటికి లేదా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆమెతో మీకు పరిచయం కావచ్చు. ఆమె మీ ఇంటికి దక్షిణం వైపు తూర్పు దిశలో నివసిస్తుంది. మీరు అక్కడ మీ స్నేహితుని లేదా బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెతో మీకు పరిచయం అవుతారు. మీరు ఆమె పట్ల ఆకర్షితులవుతారు మరియు సంభాషణను ప్రారంభిస్తారు. మీరు ఆమెకు మీ ప్రేమను కూడా వ్యక్తపరుస్తారు. మీరు కోరుకోకుండానే మీ అడుగులు ఆమె వైపు పడతాయి, ఎందుకంటే మీ జాతకం ఆమెతో కలిసి ఉంది. మీ అదృష్టాన్ని ఆమెతోనే రాశారు. అలాగే మీ ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి. దానివల్ల మీరు మంచి డబ్బు సంపాదించలేకపోతున్నారు. మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచిస్తే మీరు మంచి డబ్బు సంపాదించగలరని మీకు అర్థమవుతుంది. అలాగే మీరు పెద్ద పెద్ద సవాళ్లను కూడా సులభంగా ఎదుర్కోగలిగారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు కలత చెందుతున్నారు మిత్రులారా. కానీ మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండండి. మీ అదృష్టం మారే సమయం అయితే వచ్చేసింది. ఈ సమయంలో మీరు ఏ ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం చేస్తున్నారో అందులో ఉన్న అన్ని అడ్డంకులు మరియు సమస్యలు ఇప్పుడు ముగిసిపోతాయి మరియు మీరు అక్కడ నుండి మంచి డబ్బు సంపాదించగలరు. అలాగే ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అద్భుతమైనది. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రారంభించండి. మీకు లాభం ఖచ్చితంగా లభిస్తుంది. కుంభరాశి వారి అనూహ్య సంఘటనలు మరియు ధన లాభాలు. ఈ సమయంలో మీ జీవితంలో చాలా అనూహ్య సంఘటనలు మీకు కనిపిస్తాయి. ఈ సమయంలో మీకు అద్భుతమైన రీతిలో అనేక రంగాల నుండి భారీ ధనలాభాలు లభిస్తాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం లభించే అవకాశం కూడా ఉంది. కొంతమంది వ్యక్తులకు ప్రభుత్వ పక్షం నుండి కూడా ధనలాభం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, అది ప్రభుత్వ ఉద్యోగం అయినా లేదా ప్రైవేట్ అయినా, మీకు ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది. అయితే మీ పదోన్నతి లభించిన వెంటనే మీకు కొత్త పనులు, బాధ్యతలు కూడా అప్పగింపబడతాయి. ఆ పనిని మీరు చక్కగా నిర్వహిస్తారు మరియు కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇస్తారు. అలాగే ఈ సమయంలో మరికొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు చాలా కాలం నుండి ఆగిపోయిన లేదా చిక్కుకుపోయిన డబ్బు లభించవచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే మరియు వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీ డబ్బును తిరిగి ఇవ్వకపోతే ఈ సమయంలో మీకు డబ్బు మొత్తం తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మీ ఉద్యోగం, వ్యాపారం, వాణిజ్యంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. మీరు అనేక రెట్లు ఎక్కువ ధన లాభాలు కూడా పొందవచ్చు. కుంభరాశి వారి కుటుంబ జీవితం మరియు ఆరోగ్య సూచనలు. మీ జీవితంలో కూడా మునుపటి కంటే మెరుగుగా ఉంటుంది. మీ కుటుంబంలో ఏదైనా గృహ కలహాలు జరుగుతున్నట్లయితే వారికి శుభవార్తలు వినబడుతుంది. చాలా కాలం నుండి ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న విద్యార్థులు లేదా విద్యార్థినులు చాలా కాలం నుండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సమయంలో వారికి శుభవార్త లభించవచ్చు. మీ జీవితంలో మీకు అద్భుతమైన లాభాలు లభించవచ్చు మరియు ఆర్థిక సంక్షోభం నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీ రాశికి చెందిన ఏ వ్యక్తి కూడా ఈ సమయంలో నిరుద్యోగిగా ఉండడు. మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే ఏదైనా పాత వ్యాధి మళ్లీ తిరగబెట్టవచ్చు. దీనివల్ల ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో దాంపత్య జీవితంలో ఏదైనా పరస్పర విభేదాలు లేదా అపార్థాలు ఉంటే దాంపత్య జీవితంలో మాధుర్యం ఉంటుంది. ప్రేమ జీవితంలో చాలా బలం వస్తుంది. మీరు ప్రేమికులు అయితే ఈ సమయంలో మొదట్లో కొద్దిగా అపార్థాలకు గురి కావచ్చు, కానీ కొంత సమయం తర్వాత అంతా తప్పు అని మీకు అర్థమవుతుంది. కార్యక్షేత్రంలో ఏదైనా అదనపు బాధ్యత లభించినప్పుడు దానిని అంగీకరించడానికి సంకోచించవద్దు. బదులుగా దానిని సంతోషంగా స్వాగతించండి. ఎందుకంటే ఇది మీ హోదా మరియు స్థాయి రెండింటిని పెంచుతుంది. మారుతున్న వాతావరణం, ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీరు డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దీని వల్ల కూడా ఇబ్బందులు రావచ్చు మరియు మీ డబ్బు చిక్కుకుపోవచ్చు మరియు సంబంధాలు కూడా చెడిపోవచ్చు. మిత్రులారా, ఇప్పుడు మనం మొదటి అక్షరాలు ALRTY ఈ 5 అక్షరాలలో ఏ పేరు ప్రారంభమైన ఆ పేరు గల అమ్మాయి మీ జీవితంలోకి రాబోతుంది మరియు మిమ్మల్ని అంతులేని ప్రేమను పెంచుకుంటుంది. ఆమె మీకు చాలా అదృష్టవంతురాలు కాబోతుంది.
మీరు ఆమెను మీ జీవితంలోకి తీసుకువస్తే మీ జీవితం స్వర్గంగా మారుతుంది. ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే మీ నరకం లాంటి ఇల్లు కూడా స్వర్గంగా మారుతుంది. ఆమె మీ జీవితంలోకి వచ్చిన వెంటనే మీకు డబ్బు, ఆస్తులు, సంపద, కీర్తి అన్ని త్వరగా రావడం ప్రారంభిస్తాయి. మీ జీవితంలో ఉన్న అన్ని రకాల దుఃఖాలు, సంకటాలు, సమస్యలు, రోగాలు, అప్పులు అన్ని త్వరగా తొలగిపోతాయి. మరియు మీ పెద్ద కోరికలు మరియు ఆకాంక్షలు కూడా నెరవేరతాయి. మీరు ఊహించిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ పురోగతి సాధిస్తారు. మిమ్మల్ని అంతులేని ప్రేమను పెంచుకునే వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకువస్తే మీకు అన్ని రకాల సుఖాలు లభిస్తాయి. జీవితంలో కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. అయితే కుంభరాశి వారు చేయవలసిన పరిహారాలు మరియు సూచనలు. ఈ రోజు మేము చెప్పేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాము. కాబట్టి దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని వ్రాయండి. ఇప్పుడు హనుమంతుణ్ణి ఆరాధించడం, పూజలు చేయడం చాలా మంచిది. మీరు మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా చేసుకుంటారు. అలాగే మీరు శివుడిని పూజిస్తే కూడా చాలా మంచిది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు చేయగలిగిన ఇంకో పని ఉంది. చాలా మంది పేద, నిస్సహాయ, బలహీనమైన దీన స్థితిలో ఉన్న వారికి మీరు వెళ్లి కడుపు నిండా భోజనం పెట్టండి. ఈ అద్భుతమైన పనిని చేసి చూడండి. మీ జీవితం ఎలా మారుతుందో చూడండి. మీరు విజయం మరియు మీ కలలు ఎలా నెరవేరడం ప్రారంభిస్తాయో చూడండి. మీ పెద్ద పెద్ద కలలు మరియు కోరికలు నెరవేరడం ప్రారంభిస్తాయి. తానుగా చాలా పెద్ద ప్రయోజనం ఇచ్చే ఉపాయం కాబట్టి మీరు ఇది కూడా చేయవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి, పీపల్ వృక్షం వేళ్లలో ఒక చెంబు నీళ్లు, అందులో ఒక చిటికెడు నల్ల నువ్వులు మరియు కొద్దిగా బెల్లం వేసి పీపల్ వృక్షాన్ని సమర్పించి 7 సార్లు ప్రదక్షిణ చేయండి. మంత్రాన్ని జపించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని కూడా జపించండి. ఇది రోజుకు 108 సార్లు జపించడం ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. అప్పుడు మీరు జీవితంలో అంతా మారిపోవడం చూస్తారు. కాబట్టి విషయాలను పఠించండి. మీ అదృష్టాన్ని మార్చుకోవాలంటే ఎవరిపై ఆధారపడకండి. ఈ ఉపాయాలను చేసి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, సంకటాలు, సమస్యలు, ఆటంకాలను దూరం చేసి మీ జీవితాన్ని ఆనందంతో నింపుతారు. లక్ష్మీదేవి మీ జీవితం నుండి ధన సంబంధిత సమస్యలు, అన్ని రకాల సమస్యలను దూరం చేశారు. కుంభరాశి వారికి ముఖ్యమైన మార్పులు మరియు ఆరోగ్య సూచనలు. ఇప్పుడు నేను మీ జీవితంలో ఏ ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయో వివరంగా మాట్లాడతాను. మిత్రులారా, మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయాలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మీ రాశి వారు సానుకూల శక్తితో నిండి ఉంటారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఓపికతో మరియు వివేకంతో సమస్యలకు పరిష్కారం కనుగొనగలరు. మీ నిలిచిపోయిన పనులు ఏదైనా మహిళా మిత్రుడి సహాయంతో పూర్తవుతాయి. దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో ధన సంబంధిత చింతలు దూరమవుతాయి. మీకు అక్కడి నుండి అనేక రెట్లు ఎక్కువ ధన లాభం వస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టు కోసం డబ్బును ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ చింత కూడా మీది దూరమవుతుంది. మీ వ్యాపారంలో డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారుడి సహాయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. పెద్ద వ్యాపారుల కంటే చిన్న వ్యాపారులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఈ సమయంలో తమ ఆధీనంలో ఉన్న వారి సహకారంతో తన పనిలో మంచి ఫలితాలు సాధించగలరు. దీనివల్ల అక్కడ మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మక పనులతో కూడా ఆసక్తి చూపుతారు మరియు ఆటలలో కూడా ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ జీవితంలో కూడా బలం వస్తుంది మరియు కష్ట సమయంలో మీకు ప్రేమ భాగస్వామి మీతో నిలబడి మీకు శాంతిని ఇస్తుంది. దాంపత్య జీవితంలో మాధుర్యం ఉంటుంది మరియు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీరు ప్రగతి రంగంలో విజయం సాధించగలరు. మనసు మరియు శరీరాన్ని బలోపేతం చేయడానికి యోగా మరియు ధ్యానం చేయండి. అలాగే కాలానుగుణ వ్యాధుల పట్ల మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి మరియు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇది మీకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించవచ్చు. మరియు శని పరిహారాలు మరియు వ్యాపార మార్పులు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు కదా మిత్రులారా, మీరు శని పరిహారాలు చేయడం ప్రారంభించండి. శని లాభానికి అధిపతి. ఇది మీకు డబ్బుతో నింపుతుంది. మీకు డబ్బు కొరత ఉండదు. స్నేహితులారా, నేను చెప్పాలనుకుంటున్నది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మీరు
మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విరసిల్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.